మరి అంతా సిద్ధమేనా? శాయసుక తాగి అంతా నిమ్మలపడి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇవాళ ఎవరి జాతకం ఎట్లా ఉంది ఏం కథ అనేది పూస కూర్చున్నట్టుగా అరుచుకుందాము. ఇక పోదాం చిన్నగా మెల్లగా మహాపత్రికను తీసుకొని వచ్చిన. ఇక ఇందులో ఏముందయ్యా, ఏం నడుస్తుందయ్యా, ఏం కథ అంటే ఏంది ఇది? రష్మిక ఆసక్తికర కామెంట్స్. ఏం రాసింది పిల్ల? ఏం మాట్లాడింది రష్మిక? హీరోయిన్ ఈ విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటుందా? మరి ఇంకేం మాట్లాడింది? ఇక ఆ పిల్ల చదవకుండా ఆ పిల్ల మీద బంద్ పెట్టు. ఇప్పుడు మొత్తం జూబిలీస్. రాష్ట్రపతితో కలిసి ఆఫ్రికా పర్యటనకు డీకే అరుణ. భారత అధికారిక ప్రతినిధి బృందంలో డీకే అరుణకు స్థానం. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ మహిళా నాయకత్వానికి గుర్తింపు. ప్రపంచ ప్రగతిలో తెలంగాణ పాత్ర. డీకే అరుణ. ఇక అట పోయి నిమ్మలంగానన్న 2 రోజులు ఉండి వస్తుందో ఏమో తల్లి. ఎందుకంటే ఇంటి పోరు చల్లకుండా ఇంటి పోరుతోటి ఏగలేకపోయింది తల్లి. కుర్తిలో పడ్డ ఎలుకోలే అయింది తల్లి. ఎట్లా ఏంది ఏమాయ తాత అంటారా పాపం. ఈమె ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్కి ఇవ్వాలి టికెట్. ఈ కోళ్ళకు పచార బాగుంది. అలా అయ్యే మంత్రిగా చేసిన అనుభవం ఉంది. అలా అయ్యేతో తిరిగిన ఈ పొలగానికి ఇంతో అంతో పలుకుబడి పచారం ఉంది. ఈ పొలగానికి ఇస్తే బాగుంటుంది అని విక్రమ్ గౌడ్కు టికెట్ ఇప్పించాలనేది ఈమె బిర్రగా పట్టు బయట కూర్చుంది. ఏ కిషన్ రెడ్డిని ఎగలిస్తాడా? అది చిన్నసన్న కోరియాగా. అది బీజేపీకి తెలంగాణలో దాపడెద్దు లేక ఇప్పటికీ కుమ్రబైర్యంలో చెరపట్లాడుతుంది. నాదే సాగాలి, నా మాటే ముంగడ పడాలి. ఇక ఈ రకంగా అయ్యేసరికి పాపం ఇక ఇంతంతా ఇక లంకకు లెంక పెడితే పువ్వు అసలు ముడుచుకపోతుందట. తెలంగాణ బీజేపీ పెబ్బ గల్లీల పొండి ప్రచారం చేస్తుంటే 2 ఈకలు 3 ఈకలే ఆయన ఎంట తిరిగినాయి. చూలే మనం సోషల్ మీడియాలో. ఇక విక్రమ్ గౌడ్కి ఇస్తే బాగుండు అని ఈమెకుంది. ఇక అందులో కూడా పాపం కుర్తిలో పడ గెలుకోవాలి అయ్యింది, తనలాడింది. నా మాట జాగపాయే. ఏంది ఇది? నేను ఏదో చేద్దామనుకుంటే ఇట్లా అడగాలేసి గిట్ల చేస్తుర్రు. నా మాట సాగాలి ఆయన కిషన్ రెడ్డి గిట్ల చేసి అని ఇక ఈమెకు తలకాయ నొప్పి లేచి నిన్నమన్నా అసలు ఏం చేయాలో ఎట్లా చేయాలో ఎక్కడ దోస్తలేదట. మనశ్శాంతి కూడా లేదు. స్పీకర్ పడ్డది. ఎట్లా చేయాలి? ఇక అటనాన్న పాపం రాష్ట్రపతితోటి ఆఫ్రికా పర్యటనకు డీకే అరుణ. అటనాన్న పోతే జర పానం నిమ్మలం అవుతుందో ఏమో తల్లికి. జరంత పానం కుదుట పడుతుంది, పానం నిమ్మలం అవుతుంది. జర కొత్త ప్రాంతానికి పోతే పానం జర దొరకదా మనశ్శాంతి? ఇక ఇంటికానే ఉండి చూసి చేసిందే చేస్తే ఏమన్నా ఉంటుందా మజా? అందుకనే జర్ర అట బయట దేశం పోతే ఇక అక్కడ రామసక్కని అందాలు చూడసక్కని ప్రాంతాలు షడ్డో పడ్డో అక్కడ ఆ సంస్కృతి సాంప్రదాయం ఆ దేశం మనసులో చూస్తే జర్ర కడుపులో ఉన్న బాధ కూడా జర తగ్గిపోతుండొచ్చు, పోతుంది కూడా. ఇక మొత్తానికైతే ఈ తల్లి ఇప్పుడు బయట దేశం పైన కట్టింది. ఇక నీకేం కాదమ్మా, నీ పానం తావన పడ్డట్టే, జర మనశ్శాంతి నీకు దొరుకుతుంది, జర నిమ్మలంగా ఉండు, మంచి పని చేసినావు. ఆట మొదలైనప్పుడు నేనేంటో చూపిస్తా. అమ్మో, కాంగ్రెసు బీఆర్ఎస్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్. నిన్ననే ఓ కోళ్ళ కలిసింది. గాయల నేను 4 నెలల కింద వీళ్ళ ఊరికి పోయినా. ఏడికి? తిమ్మాపూర్ పోయినా. తిమ్మాపూర్ పోయినప్పుడు జనాలను అడిగిన ఏం నడుస్తుంది, ఎట్టట సంగతి, సంసారం ఎట్టట ఉంది, తిమ్మాపురం జనాలు ఏమనుకుంటుర్రు, మరి ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది అంటారు. మరి తిమ్మాపూర్లో పుట్టి పెరిగినందుకు కిషన్ రెడ్డి మరి ఏమన్నా గట్టిన ఏమన్నా సాయం చేసిండా ఏంది ఏం కథ అని అడిగితే, అయితే అలా ఓ ముసలాం ఏమన్నది అయ్యా అంటే, ఏముంది అయ్యా, కేంద్ర మంత్రి
ఇక ఆయన ఉంచే ఇచ్చుకపోయి బచ్చలపండు అయినది అగోది మా పొలగాని జీతం ఉంచుకుంటూ ఏ కాన కూడా ఇయ్యలే మా పొలగాని జీతం ఉంచుకొని ఏ కాన ఇయ్యలేదు పసలు ఎగ్గొట్టిండు మాకు అన్నది కొని పాడై పొరుగారు ఎక్కడి ముచ్చట ఇది ఎక్కడి కథ పసలు ఎగ్గొట్టుడు ఎట్ట సంగతి కిషన్ రెడ్డికి ఎట్ట న్యాయం అవుతుంది ఎట్ట ధర్మం అవుతుంది ఎట్ట జయం అవుతుంది ఏంది ఏం కథ నేను పరిశాన్ అయిపోయినా నిజమే అయ్యా మాకు పసలు ఎగ్గొట్టిండు మా పొలగాని జీతం ఉంచుకుంటూ మాకు పసలు ఎగ్గొట్టిండు అని అంటే నేను కొని పాడైపోను ఇదా అదా అని అది బాగానే సోషల్ మీడియాలో మూత మోగింది అయితే నిన్న ఓ కోల్యాగ కలిసింది నాకు అక్కడిదే కేశంపేట కోల్యాగ ఈయన పేరు పాండురంగారెడ్డి అయితే నిన్న వరుస మీకు వరుస వచ్చి ఏమాపిరా మీ కిషన్ రెడ్డి వ్యవహారం గిట్నే ఉంటుందా వస అని రెక్కలు ముక్కలు చేసుకొని కన్నా కష్టం చేయించుకొని కూలోనికి జీతగానికి డబ్బులు ఇవ్వద్దా అని ఇదే నా తరీకా అంటే తాత వాస్తవమే నువ్వు అన్నమాట వాస్తవమే జరిగింది ముచ్చట మీరు కిషన్ రెడ్డి ఊరికి పోయిర్రు ఎవరెవరితో ఏం మాట్లాడిచ్చిర్రు ఏం మాట్లాడిర్రు నేను మాట్లాడిచ్చిందే ఉంది పిల్ల వాళ్ళ కడుపులో ఉన్న ఆంబయం అంతా ఎలా పోసుకుర్రు అదే తాత వాళ్ళ కడుపులో ఉన్న బాధ చెప్పుకుర్రు అందులో ఒక ఆమె మా పొలగానికి జీతం చక్కగా ఇవ్వలేదు ఈ అన్నమాట వాస్తవమే నేను కూడా వినా ఆర్చుకున్నా కానీ ఎవరికో ఒప్పచెప్పిండే ఆ ముచ్చట కిషన్ రెడ్డి చెవిలో పడ్డది కిషన్ రెడ్డి చెవిలో పడ్డాక ఆయనే ఈ ఎవరికో ఇక ఆయన చూడబోతాడా చేయబోతాడా తాత ఆయన చేతి కింద మనుషులు ఉంటారు ఆయన ఏమనుకుంటాడంటే అంత ఇచ్చిరు కదా చేసిరు కదా మంచిగా చేస్తారు కదా అనుకుంటాడు కానీ గిట్లా నడవంగా దొంగలు ఊరు పంచుకునే వ్యవహారం చేస్తారని ఆయన కలగంటాడా తాత ఆయన మాత్రం వద్దంటాడా అయితే మన అడిగిండు పలానా బాపతిలో ఏదో పశ సంగతి అట ఇయ్యలేరా ఏంది ఏం కథ అని అడిగిండు ఈ ముచ్చట నా చెవులో కూడా పడ్డది అనేది ఆ కోయిలాగా అనుకొస్తుంది ఒకసారి ఆ కోయిలాగా ఏమన్నది ఏంది ఓ పియా యో ఇంకరా ఆ కోయిలాగా ఏమన్నది ఏం కథ అనేది ఒక్కసారి మనం ఇంకో ఈ వీడియోలో చూద్దాం నిన్న కలిసింది కోయిలాగా నిన్న జూబ్లీ హిల్స్ ప్రచారానికి వచ్చింది కిషన్ రెడ్డి సొంత ఊర్లో అడుగు పెట్టింది తాత అయితే అందులో ముసలామె నా కొడుకును జీతం ఉంచుకుర్రు నా ఏ కాన ఇయ్యలేదు ఇదే నా పద్ధతి మా పసలు ఎగ్గొడతారు అనేది అన్నది ముసలిది మరి వీళ్ళకు పసలు ఇప్పించే ఉపాయం చేసిండా నా వీడియో చూసిండా కిషన్ రెడ్డి చెప్పినాము చేసిండు గూడు రాయనకి అప్పచెప్పింది చెప్తి కదా సంగతి మరి ఏంది ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అయితే స్వయంగా పైసలు పంచడు కదా జీతాలు ఇయ్యాడు కింద చేతి కింద ఉంటాయి పైసలు ఇయ్యాడు ఇట్లా భీమాన లాగా ఆయన్ని ఇన్ని అనుగుణంగా కూడా కాదు కిషన్ రెడ్డి గారు చెప్పేది లోపలిలో చెప్తాడు అంత మొత్తానికైతే ఆ కుటుంబానికి న్యాయం చేసిండా మరి అది గూడు రాయనకి అప్పచెప్పి అదేందో చూడు దాని వ్యవహారం ఏందో చూడు అని చెప్పాడు ఇక మళ్ళీ నేను ఎక్కువ అడగలేదు కాబట్టి మళ్ళీ నేను దాని మీద దృష్టి పెట్టలేదు వాళ్ళు ఆ మాట అయితే చెప్పిండు ఇప్పుడు నర్సయ్య తాత కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత ఊర్లో అడుగు పెట్టింది తాత అయితే అందులో ముసలామె నా కొడుకును జీతం ఉంచుకుర్రు నా ఏ కాన ఇయ్యలేదు ఇదే నా పద్ధతి మా పసలు ఎగ్గొడతారు అనేది అన్నది ముసలిది మరి వీళ్ళకు పసలు ఇప్పించే ఉపాయం చేసిండా నా వీడియో చూసిండా కిషన్ రెడ్డి చెప్పినాము చేసిండు గూడు రాయనకి అప్పచెప్పింది చెప్తి కదా ఏందో సంగతి మరి ఏంది ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అయితే స్వయంగా పైసలు పంచడు కదా జీతాలు ఇయ్యాడు కింద చేతి కింద ఉంటాయి పైసలు ఇయ్యాడు ఇట్లా భీమాన లాగా ఆయన్ని ఇన్ని అనుగుణంగా కూడా కాదు కిషన్ రెడ్డి గారు చెప్పేది లోపలిలో చెప్తాడు అంత మొత్తానికైతే ఆ కుటుంబానికి న్యాయం చేసిండా మరి అది గూడు రాయనకి అప్పచెప్పి అదేందో చూడు దాని వ్యవహారం ఏందో చూడు అని చెప్పాడు ఇక మళ్ళీ నేను ఎక్కువ అడగలేదు కాబట్టి మళ్ళీ నేను దాని మీద దృష్టి పెట్టలేదు వాళ్ళు ఆ మాట అయితే చెప్పిండు ఇప్పుడు ఇదే నా తరీకా చెప్పురి మన మాటకే అనుకుందాం ఆ ముసలామ పసలు ఇచ్చినాక ఇయ్యలేదు అంటదా అన్నది ఇప్పుడు ఈయన ఏమంటుండు పాండురంగారెడ్డి ఏమంటుండు ఈ పిల్లగాంది కేశంపేట జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు ఉన్నాయి కదా ప్రచారానికి వచ్చిండు కలిసిండు తాత ఆయన దగ్గరికి వచ్చిండు చెప్పు తాత అంటే ఏమయ్య తాత ఎటెట సంగతి ఏంది ఏం కథ అంటే ఇక మాట మిగిలి మాట వరుస మిగిలి వరుస వచ్చింది ఏమయ్య పిల్ల మీ కిషన్ రెడ్డి పలానాడు గిట్ట చేసిండట అంటే ఇగో ఈ ముచ్చట చెప్పుకోవచ్చు నిజమే తాత నేను కూడా పోయినా ఆ ఊరికి మాది కేశంపేట నా పేరు పాండురంగారెడ్డి ఎవరికోసం గూడూరు ఆయనకు
ఈ ముచ్చట ఆయన చెవిలో పడ్డాక గూడూరు ఆయనకు ఒప్పచెప్పిండు. ఇక మరి ఆ గూడూరు ఆయన మరి ఆయన ఆ ఊరు మరి ఎక్కడ ఉంటుందో ఏం కాదో కానీ సరే తాత సరే ఎవరికో ఒప్పచెప్పి వాళ్ళకు న్యాయం చేయాలి. అది పద్ధతి కాదు, ధర్మది కాదు. వాళ్ళు పేదోళ్ళు. అదే నడవంగా దొంగలు ఊరు పంచుకున్నట్టు కిషన్ రెడ్డి కింద ఆ చేతి కింద పనిచేసే కోళ్ళాగల పనితనమా లేకపోతే మరి ఆయన పనితనమా అనేది ఇప్పుడు తేలాలి. మళ్ళీ నడిపోతా ఆ మొత్తానికి. ఇక ఇప్పుడు ఈ వరుస ఎందుకు వచ్చిందంటే ఆట మొదలైనప్పుడు నేనేంటో చూపిస్తాను. నీ ఆట చదవకుండా ఇగో నీ ఊళ్ళే నీ ఆట ఇగో గిట్లా ఉంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు పెద్దలు. నీ ఆట నీ ఊళ్ళే ఈ రకంగా ఉంది కిషన్ రెడ్డి. నువ్వు జీదగానికి పసడి లేదంటే ఆ ముసలి పాపం వల పోసుకుంటా మాట్లాడింది. ఇది నీ పద్ధతేనా? నీ ఆట సంగతి నీ ఊళ్ళేనే కనపడుతుంది. నీ ఆట సంగతి నీ ఊళ్ళేనే కనపడుతుంది. ఇక నువ్వేం చూపిస్తావు ఇంకా చెప్పు. ఇప్పటికే పార్లమెంటు ఎలక్షన్లలో బీజేపీకి బీఆర్ఎస్ అనేది పదం వాడిరు. ఇప్పటికి వార్తనే ఊరు. మళ్ళీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు బీజేపీ ఆహా అనే కాడికి వచ్చింది కథ. సొంత పార్టీ మీ పార్టీ కార్యకర్తలే అంటున్నారు పండుకుని తాత మా పువ్వు ముడుచుకొని పండుకుంది, ఉడుకుల పెడతలేదు, అంత జబ్బలు జారేసిర్రు, ఇక ఆయన మీదకి ఇరగనూకిర్రు, ఆయన నాదే సాగాలి అంటే ఇక నీదే సాగించుకో అని ఇరగనూకిర్రు. కోళ్ళాగలు పెద్దగా ఏం పట్టి పర్వాలేనంటే ప్రచారం చేస్తున్నాయో అన్నారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలే. అయ్యా కిషన్ రెడ్డి ముందుగాల నీ ఆట సంగతి ఏందో, నువ్వు చూపించే ఆట సంగతి ఏందో నీ ఊళ్ళే చూపి. నీ ఊళ్ళే జనాలు ఏ రకంగా మాట్లాడిరు అనేది ఒక్కసారి వీడియో చూడు, మళ్ళా చూడు. ఇప్పటికైనా ఆ ముసలామకు న్యాయం చేయి. మరి ఎవరికో గూడూరు ఆయనకి ఏమో ఉపజెప్పినావని ఈ పిల్లగాడు ఎవరు మన కేశంపేట పాండురంగారెడ్డి అంటుండు. మరి ఆ గూడూరు ఆయన కూడా మరి పోయి కలిసి షెడ్డో పడ్డో ఏంది మీ లెక్కేంది మీ పత్రం ఏంది అని ఇచ్చిండా, లేకపోతే నువ్వు అనగానే మళ్ళీ మీది మాటకు గంగేజు లెక్క తలకాయ ఇట్లా ఊపిండా. మళ్ళీ ఒకసారి అరుచుకో, నీ ఆట సంగతి ఏందో మీ ఊళ్ళో చూపి. ఇకపోతే కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలసిస్. ఈ వారంలో జరిగిన ముచ్చటేందో పూస ఉచ్చినట్టుగా తోసిపోకుండా ఇక కథమతలు మనకు అందిస్తేందుకు పెద్ద మనిషి కంది రామచంద్రారెడ్డి రాసుకొచ్చిండు. మరి ఏందో ఒక్కసారి మనం ఆలకిద్దాం. తిట్టుకు తిట్టు భాషకు తిట్టుకు తిట్టు భాష బాధ. జూబ్లీహిల్స్ ఆకరాట మంగళవారం ప్రజలు ఓట్లేయనున్నారు. అయితే ఆకరాటలో నేతలు నోటి పదులను ప్రయోగిస్తున్నారు. ఇక ఒకరి మీద ఒకరు తిట్ల పురాణం జోరుగా మూత మోగిస్తున్నారు. ఒకప్పుడు కేసీఆర్ స్వయంగా భాషను ఆయుధంగా వాడి తన రాజకీయ బలాన్ని పెంచుకున్నాడు. అప్పట్లో ఆయన మాటల్లో జ్వాల, ధిక్కారం, ప్రజా ఆవేశం ఉండేది. ఆ భాష హద్దులు దాటి రాజకీయ దుమారం రేపేది. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులను దూషించేందుకు ఉపయోగించిన భాషను స్వరాష్ట్రంలోనూ కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగించగా దీనిని అడ్డుకునేవారే లేరా అని ప్రత్యామ్నాయ వర్గం ఎదురు చూస్తున్న తరుణంలో అంతకు మించిన కౌంటర్లతో రేవంత్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. రేవంత్ పోరాట పటిమ తిట్టుకు తిట్టు, యుద్ధానికి యుద్ధం పందానే కాంగ్రెస్ను మళ్ళీ లేపి నిల్చోబెట్టింది. ఇది యథార్థం. ఎట్లా అంటారు? సౌటలు, దద్దమ్మలు, శాతగానోళ్ళు, అవులగాళ్ళు, ఇక ఆడోడు ఇక్కడ మోపైనారు. ఇట్లా
ఇక కన్నతల్లికి బువ్వ పెట్టనోడు పిన్నతల్లికి గాజులు చేపిస్తా అనేటట్టుగా ఇట్లాంటి సామెతలతోటి ఇకారం తప్పిన కూతలతోటి బజబజగాళ్ళు లంగలు లుచ్చలు సౌటలు సన్నాసులు దద్దమ్మలు ఇవి మన మాజీ ముఖ్యమంత్రి కేసీరావయ్య నోటికి వెళ్ళి జాలు వారిన పదాలు. అయితే ఈ కోల్యాగా వలస పాలన ఆంధ్ర పాలకుల చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఈ తిట్లు బాగానే అక్కడికి వచ్చినాయి. కానీ ఆఖరికి వస్తారకల్లా ఇక పాడిందే పాట ఆడిందే ఆట అన్నట్టు తిట్టమరిగిన నోరు ఊరుకుంటుందా? కానీ నోటికి హద్దు లేకపోయింది, తాళమడలేకపోయింది. తెలంగాణ ఏర్పడ్డాక కూడా మళ్ళీ ఇదే పని పెట్టింది. నా పాటి మొగోడు లేడు, నా పాటి మునగాడు లేడు, నాకేముంది నోట్లే నాలిక, నాకొచ్చే తిట్లు ఎవరికి రావు, నా తిట్లు చూసి ఎవడైనా వెనుక మళ్ళవలసిందే, చదువుకోవాల్సిందే, తోక ముడుచుకోవాల్సిందే, నా తిట్లు అట్లా ఉంటాయి అనేది ఈ కేసీరావు బాగానే అటు ఇటు నోరు వారేసుకుండు. అమ్మా ఇక తెలంగాణలో కేసీరావు తిట్టే తిట్లు ఎవరు తిట్టడేమోరా అనే టైంలా చిచ్చర పిడుగోలే కోయిలాగా లేవనే లేచింది. అసలేరు కార్తీర ముసలెద్దు లెంక అన్నట్టు ఇక కథం ఇక రంకెలు వేసి లెంకలు కొట్టి మారేసుకుంటా ఇక ఈ కోయిలాగా కూడా కేసీరావుకు దాపడెద్దు లేక మారిపోయింది తిట్లల్లా. బట్టలొడవికి ముడ్డి మీద కొడతారు, పేగులు తీసి మెడకేసుకుంటాం. ఇంకా సనా ఉన్నాయి ముచ్చట్లు. ఇక ఇప్పుడు పొద్దుదాకా చెప్పుకున్నా ఒడవని ముచ్చట్లు. ఇప్పుడు ఇదంతా కారణం ఎవరయ్యా అంటే కేసీరావు అయ్యా. ఆయన చూపిన తొవ్వలోనే ఈయన అడుగులు చేసిండు, ఆయన చూపించిన మార్గంలోనే ఈయన నడుస్తుండు. మరి తిట్టు నువ్వు నేర్పిన సంస్కృతే కదా, నువ్వు అలవాటు చేసిందే కదా. కొన్నాళ్ళు అయితే అసెంబ్లీలో మాట్లాడుతుంటే నీ పాడిగాని ఏంది గందరగోళము, ఊర్లో పోయి కూలి చేసుకుంటాడు, కట్టెకొడ పోతాడు, సఫాయి పని చేస్తాడు, షెడ్డో పడ్డో ఊర్లల్లా కన్న కాయ కష్టం చేసుకుంటాడు కూడా గిసమంటి మాటలు మాట్లాడుకోరు. అరే ఒక చట్టసభలో ఈ మాటలు మాట్లాడతారా అనే కాడికి తీసుకొచ్చిర్రు ఈ తిట్ల పురాణంతో. దీనికి మరి పునాది వేసింది ఎవరయ్యా అంటే కేసీరావు అడుగుజాడల్లో. కేసీరావు ఒకప్పుడు తెలంగాణలో దాపడెద్దు లెక్క పోండిల్తే ఇక ఎప్పుడైతే 2021లో PCC పెద్దగా బాధ్యత భుజాన చేసుకున్న రేవంత్ ఇక నీ దండం పెడితే ఇక నీ అంతేందో నా అంతేందో ఇక చూద్దాం జనాల్లోనే అని ఇక ఈ రకంగా కథగా మిచ్చి ఇక ఒకరి మీద ఒకరు తిట్లు ఇసోంటి కథ నడిచింది. ఇప్పుడు ఉప ఎన్నికల వేళ రేవంత్ భాషపై గులాబీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంపై బీజేపీ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాడు బీజేపీ నేతలు కూడా కేసీఆర్ నోటికి బలైన వారే. అందులో బండిసారి తుంటలవుతావు రా, నా ఫామ్ హౌస్కు రా, తుంటలవుతావు బిడ్డ అన్నాడు. తుంటలు ముక్కలు చేస్తాను. కిషన్ కోల్యాను కూడా బాగానే అరుచుకుండు 6 బారు. బలైన వారే. యుద్ధ తంత్రంలో గెలుపు కోసం రాజకీయ పార్టీలు అన్ని రకాల టక్కుటమార విద్యలు ప్రదర్శించడం సహజం. మా సారు బాగానే రాసిండు. హుజురాబాద్ కోసం తెచ్చిన దళిత బంధు స్కీము, మునుగోడు కోసం తెచ్చిన 4 ఎమ్మెల్యేల కొనుగోలు హైడ్రామా 100 మంది ఎమ్మెల్యేల మోహరింపు ఇలాంటివి ప్రజల మది నుండి ఇంకా చెరిగిపోలేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో రాజకీయ పార్టీలు
ప్రజల జ్ఞాపక శక్తికి పరీక్ష పెడుతున్నాయి. రాజకీయాలలో పరిస్థితులే విజయాన్ని గమ్యాన్ని నిర్దేశిస్తాయి. తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ CEO జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలసిస్. చూస్తురా, తిట్టుకు పురుడు పోసింది తెలంగాణలో ఎవలయ్యా అంటే కేసీరావు. తిట్టుకు మారుపేరు ఎవలయ్యా అంటే కేసీరావు. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లో కూడా కొడుకు ఇంకా బ్రహ్మాండంగా దూసుకుపోతుండు. తిట్ల పురాణంలో తిట్టుకు మారుపేరు కేసీరావు అయితే ఇప్పుడు తిట్టుకు ముద్దు పేరు రాములయ్యిండు. కేటి రాములయ్యిండు. అట్లని కాంగ్రెస్ వాళ్ళు ఏం ఊకుంటలేరు, వీరు దంచుతూనే ఊరు. ఇక క్రమశిక్షణ సంస్కృతి సంప్రదాయం అన్న బీజేపీ వాళ్ళు కూడా ఇక అక్కడక్కడ వాళ్ళు కూడా లైన్లోకి వస్తుర్రు. ఆఖరికి వస్తారు కల్లా ఊర్ల పొంచి కూలినాలు చేసుకునే నాగరికత తెలియనోడు, లోక జ్ఞానం తెలియనోడు కూడా మాట్లాడని మాటలు ఇవాళ అన్నీ తెలిసిన వాళ్ళు గయ్యే మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పుర్రి సభ్య సమాజమా, తెలంగాణ ప్రజలారా, జూబ్లీ హిల్స్ ప్రజలారా, ఇక ఒకసారి మీకే వదిలిపెడుతున్నా. మీరు గుండె మీద చేయి వేసుకొని ఈ తిట్ల పురాణానికి ఆస్థాన పండితుడు ఎవరో మీరే ఆలోచన చేసుకొని అర్థం చేసుకొని ఓటు అనే ఆయుధాన్ని ఎవరికి పొడవాలో పొడవురి. సీఎం రేవంత్కు శుభాకాంక్షల వెల్లువా. సీఎం రేవంత్కు శుభాకాంక్షల వెల్లువా. ఇక మోదీ కూడా అందులో పెట్టుకుండాట, ఎలా ఎక్స్లో పెట్టుకుండాట, కోలియాగా మోడీ కూడా ఎక్స్లో పెట్టుకుండాట. మోడీ కూడా ఎక్స్రే పెట్టుకుండాట. సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఫోన్లు చేసిరాట. ఆమె ఎవరు, ఆమె మమతా విశేష్ మమత, ఆమె పశ్చిమ బెంగాల్ ఆమె కూడా శుభాకాంక్షలు చెప్పుకొచ్చిందట. చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్తో సహా ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెప్పుకొచ్చిర్రట. మొత్తానికి ఈ కథ నడుస్తుంది. శుభాకాంక్షలు 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 సీఎం రేవంత్ రెడ్డికి. ఇక నిన్న సోషల్ మీడియాలో కూడా 61 మంది శుభాకాంక్షలు చెప్పుకొచ్చిర్రట సీఎం రేవంత్ రెడ్డికి. ఇక ఏకంగా ఊళ్ళోనైతే నిన్న మనం చూసిన వీడియో కాల్లో కొండారెడ్డిపల్లిలో కోల్యాగలన్నీ కూడి సీఎం రేవంత్ రెడ్డికి జన్మదినం సందర్భంగా మా సార్కు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించు హనుమాన్ అని హనుమంతుని గుడికాడికి పోయి పబ్బతి పట్టిర్రు. 60,799 కోట్లతో కొత్త రోడ్లు. తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్. ప్రతిపాదనలో మరో 28,000 కోట్ల రూపాయల పనులు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని రికార్డు. రహదారుల నిర్మాణంతో బహుళజాతి సంస్థలకు కేంద్రంగా తెలంగాణ లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది మంది యువతకు ఉపాధి. సరే, మంచిదే, మంచి కార్యం ముంగటేసుకురు సారు, చేయవలసిందే. బుల్లెట్ కంటే బ్యాలెట్ పవర్ఫుల్. నక్సల్స్ మూవ్మెంటు అంతరించే దశకు వచ్చింది. సోషల్ మీడియాని నియంత్రించాల్సిన అవసరం ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు. ఎందుకు సారు సోషల్ మీడియాను ఎందుకు నియంత్రించాలి? సోషల్ మీడియాలో మంచి చెడు రెండు ఉంటాయి. మంచినే ఆస్వాదిద్దాము, చెడును ఎందుకు ఆస్వాదించాలి? చెడుకు ఎందుకు జై కొట్టాలి? సోషల్ మీడియా మన ఎవరి చేతులు ఉంది సోషల్ మీడియా? నీ చేతులు ఉందా, నా చేతులు ఉందా? వెనుకటికి
ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా చేయాలన్నా, చేపాలన్నా, ఏదైనా ప్రతిభను నిరూపించుకోవాలన్నా మారుమూల ప్రాంతంలో ఉన్నోనికి అసలు అవకాశమే లేదు. ఒక సమస్య మీద మాట్లాడాలన్నా అవకాశమే లేదు. ఇవాళ ఏడ సమస్య ఉంటే ఆడ వీడియో తీస్తుర్రు. ఇగో ఈడ ఈ సమస్య ఉంది, ఏంది కథ? ఇగో ఈడ ఈ దోపిడీ జరుగుతుంది, ఏంది కథ? ఇగో ఈడ కబ్జా అయింది, ఏంది కథ? ఇగో గీడ వీళ్ళకు అన్యాయం జరుగుతుంది, ఏంది భాగవతం? సరే కొన్ని ఫేక్ కూడా పెడుతుండొచ్చు, కాదని నేను అంటలేను. కానీ మంచినే ఆస్వాదిద్దాము, మంచికే చేయకూడదాము, చెడుని పాతాళం దొక్కుదాము. సరే, ఇక ఆయన సంగతి అట్లా ఉంది. బీహార్లో పిల్లలు డాక్టర్లు కావాలా, దోపిడీదారులు కావాలా? 15 ఏళ్ల పాలనలో జంగిల్ రాజా బీహార్కు చేసిందేమి? ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ హాట్ కామెంట్స్. ఇక అంతా ఎరుకున్న ముచ్చటే, ఎవరికి వాళ్ళు డప్పు కొట్టుకుంటారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మాత్రము నీ మీద నేను, నా మీద నువ్వు అన్నట్టుగా ఏ రకంగా మాట్లాడుకుంటారు. ఎవరిది వాళ్ళు డప్పు కొట్టుకుంటారు, ఎవరి గురించి వాళ్ళు డప్పు కొట్టుకుంటారు. ఇప్పుడు గదే తరీకా నడుస్తుంది బీహార్లో. ఇక నేటితో ప్రచారం బంధు, అంతా గప్చిప్పు. నేటితో ప్రచారం బంధు, అంతా గప్చిప్పు. ఇవాళ 5 గంటల వరకే కథ, ఇవాళ 5 గంటల వరకే ఇక కథగా అమ్ముతుంది. ఆ తర్వాత ఇగో నోటికి తాళాలు పడతాయి. ఒక్కసారి ఈ జూబ్లీ హిల్స్ ముచ్చట పరద మీదకి తీసుకొద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇదే ఇక చలికాలంలో ఇప్పుడు నిన్నయాల తెల్లారంగా చలి పెడుతుందని అక్కడక్కడ జనాలు అంటుర్రు, చలి పెడుతుందని. కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో నీ చలి కాదు, మామూలు కాకలేదు, కాక చల్లకుండా జూబ్లీ హిల్స్. ఈ జూబ్లీ హిల్స్కు ఒక చరిత్ర ఉంది. 1963లో ఇది జూబ్లీ హిల్స్గా అంటే ఈ జూబ్లీ హిల్స్ ఇది ఈ ప్రాంతము 1963లో పురుడు పోసుకుంది. ఇక్కడ 1967లో నరసింహ అనే ఒక, నా పేరే ఆయన పేరు కూడా, నరసింహ అనే ఒక కలెక్టరు ఈ ఏరియాలో ఈ జూబ్లీ హిల్స్ గుట్టలల్లో ఇల్లు కట్టుకుండాట. ఇక ఒక ఐఏఎస్ అధికారి ఇల్లు కట్టుకుండు. ఇక ఈయనను చూసి ఇక నా సొంటోడు, మీ సొంటోళ్ళు, వాళ్ళు వీళ్ళు వీళ్ళు గుమ్మా చెక్కాయి ఓ 50 మంది దాకా కుటుంబాలుగా ఏర్పడ్డాయి. 50 మంది దాకా కుటుంబాలుగా ఏర్పడ్డాయి. ఇక అది ఇంతింత. ఇప్పుడు పట్నం అంటే ఏడిపోయింది. ఓహో అమ్మ, ఎక్కడ అటు ఇటు ఇప్పుడు 4 దిక్కులా పెరుక్కుంటా పోతానే ఉంది పట్నం. ఇక ఇది కూడా ఇక ఈ 1967లో నరసింహ అనే ఒక ఐఏఎస్ అధికారి కలెక్టరు అందులో గూడు కట్టుకుంటే ఇక ఇంతింత ఇక ఆయన చూసి కొంతమంది ఒక 50 మంది దాకా అందులో ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టిర్రు. ఇక అట్లా కథ కమ్ముకుంటూ వస్తూనే ఉంది. ఇక ఇది రాంగ ఆఖరికి వస్తారు కల్లా ఎప్పుడు ఇది అది
ఇది 350 మన 50 మంది అన్నాం కదా 350 మంది ఇక ఇక్కడ గూడు కట్టుకుర్రాట. ఇక 2002 నియోజకవర్గ పునర్విభజన చట్టం ద్వారా 2002 నియోజకవర్గ పునర్విభజన చట్టం ద్వారా ఇది 2008లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంగా అవతరించింది 2008లో. ఇక ఆ తర్వాత 2009లో ఎలక్షన్లు వచ్చినాయి, కథ నడిచింది. ఇక అట్లా జూబ్లీ హిల్స్ ముంగడికి సాగుతుంది. ఇక ఇట్లా ఇప్పుడు ఆఖరికి వస్తారకల్లా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాడికి వచ్చింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి మనం ఇంకో గీ ముచ్చట పరద మీద చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఇంట్లో అదే అసెంబ్లీ ఎలక్షన్లల్లో నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లల్లో ఏమైంది? హైదరాబాదు రెండేళ్ల కింద జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లల్లో హైదరాబాదు జనాలు బీఆర్ఎస్కు జై కొట్టిర్రు. అంతేనా? ఊర్లల్లో జనాలేమో కాంగ్రెస్కు జై కొట్టిర్రు. ఊర్లల్లో జనాలు కాంగ్రెస్కు జై కొట్టిర్రు. హైదరాబాద్ జనాలు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లల్లో బీఆర్ఎస్కు జై కొడితే ఊర్ల పూట జనాలు పల్లెటూర్ల జనాలు కాంగ్రెస్కు జై కొట్టిర్రు. ఇక ఈ ముచ్చట ఇట్లా ఉండంగా ఇక ఆఖరికి వస్తార కల్లా పార్లమెంటు ఎలక్షన్లలో కొంత మేరకు కారు అసలు ఇక జాడకే లేదు, టక్కర్ అయ్యి షెడ్లో వండుకుంది. బీజేపీ పువ్వు జర్రంతా వికసించింది. బీజేపీ పువ్వు జర్రంతా వికసించి 8 సీట్లకు వచ్చింది కథ. ఇక జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఎంఐఎం కొంతమేర దాని ప్రభావం చూపించింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇక ఎవరి వట్టకు వాళ్ళు డప్పు కొడుతుర్రు. సర్కారు వ్యతిరేకత, సర్కారు వైఫల్యాలని, సెంటిమెంటు అని, పాపం సునీత భర్త లేని దీము దిక్కు లేని ఆగంపక్షం చేస్తారా మీరు? సునీతకు భర్త లేనందుకు ఇవాళ మీ అండ మీ ఆదరణ కావాలని ఇటు బీఆర్ఎస్ కోల్యాగలు ఓ దిక్కేమో సానుభూతి భుజానేసుకుర్రు, ఇంకో దిక్కేమో సర్కారు వైఫల్యాలని ముంగటేసి వాళ్ళు ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు మేము సన్నబియ్యం ఇచ్చినాం, ఇవాళ ప్రతి పేదోడు కంటి నిండా వండుకుంటుండు, కడుపు నిండా తిని. ఇవాళ మేము ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ మా అక్క చెల్లెళ్ళు ఇవాళ రామ సకదనంగా తీర్థయాత్రలకు, పూజలకు, పురస్కారాలకు, షెడ్డ బడ్డ షాపింగులు ఏడికి పడితే ఆడికి ఉచితంగా పోయి వస్తుర్రు. పుసుక్కున మొగడు పంచాయతీ పెట్టుకొని ఇదైతే భార్య మొగడు పసలు ఇవ్వకపోయినా పెళ్ళం అమ్మగారింటికి ఉత్తగానే పోయి వస్తుంది. ఇక ఇటు వేములవాడ కానీ, అటు భద్రాచలం కానీ, ఇటు కొండగట్టు అంజన కానీ, అటు తిరుపతి మన యాదగిరిగుట్ట కానీ, ఈ రకంగా తెలంగాణలో ఉన్న పుణ్యక్షేత్రాలను ఇవాళ కాంగ్రెస్ సర్కారు పుణ్యాన
మా ఆడబిడ్డలు తిరిగి వస్తుర్రు అని ఇక వీళ్ళు ఇక కొన్ని చేసిన పనులు ముంగటేసి ఇక వీళ్ళు ప్రచారం చేసుకుంటారు. చూడాలి మరి. ఇక బీజేపీ కోళ్ళాగలు ఏమనంటే ఇక వాళ్ళిద్దరు సోపతి ఆడ సోపతి ఎవరు కలిసిరో ఏం కాదో అంతెరికి జనాలకు ఎరికి. కాంగ్రెస్ వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు సోపతి అని వాళ్ళు అంటారు. ఈ మాట ఎట్లా నమ్మాలో ఏం కథ జనాలకు అర్థమవుతలేదు. ఖచ్చితంగా నిన్న మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మాది ఊపందుకుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గెలిచేది మేమే అని కిషన్ రెడ్డి ఓదికంగా మీసం మేరేస్తుండు, జబ్బలు జరుచుకుంటుండు. ఏది కిషన్ కోల్లాగా ఇక ఈ రకంగా పోతుందిలా. ఆఖరికి వస్తారకల్లా ఇక్కడ బస్తీ వాసుల ఓట్లు ఎక్కువ ఉంటాయి. బస్తీ వాసుల ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది. మొత్తం జూబ్లీ హిల్స్లో 3,90,877 ఓట్లు జూబ్లీ హిల్స్లో ఉన్నాయి. ఇలా బస్తీ వాసుల ఓట్ల మీద ఆధారపడి కొంత ఉంటుంది. మైనార్టీ కోళ్ళాగలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మైనార్టీల ఓట్ల మీద ఇక ఇటు మళ్తే బీసీల ఓట్లు ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 20,000 నుంచి 30,000 మధ్యలో ఉంటాయి. 20,000 నుంచి 30,000 మధ్యలో ఉంటాయి. ఇక క్రిస్టియన్ల ఓట్లు అయ్యో ఓ 10-15 గల ఉంటుండొచ్చు. 10-15 వేల. ఇక బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లు అవి బాగానే 1,00,000 పైనే ఉంటాయి. మైనార్టీల ఓట్లు 1,00,000 పైనే ఉంటాయి. ఇప్పుడు మైనార్టీలు బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు బస్తీలలో ఉండే బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు వీళ్ళు ఇప్పుడు ఎక్కడ మొగితే అదే గెలుపు అనేది ఇప్పుడు చర్చ జూబ్లీ హిల్స్లో నడుస్తున్నది. ఇప్పుడు వీళ్ళు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఇంట్లో మరి నవీన్ యాదవ్ బీసీ బిడ్డే, స్థానికుడు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుర్రు? మీకు స్థానికుడు ఆపతికి సాపతికి అరుచుకుంటాడు. ఆపతుందంటే ఫోన్ కొడితే అర్ధరాత్రి అయినా మీ ఇంటికి వచ్చి మీకు సాయం చేస్తాడు స్థానికుడు. అదే సునీతమ్మ అయితే గెలిచినాక గుంటూరుకు పోయి గెలిస్తే గుంటూరుకు పోతుంది ఆమె గుంటూరుకు పోయి ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు వీళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నారు. వాళ్ళు సునీతమ్మను ఎట్ట చేస్తారు? ఆగం పచ్చని చేస్తారా? సునీతమ్మకు భర్త లేడాయే, పాపం అన్నవో రామచంద్ర అనుకుంటా ఓట్లు అడుగుతుంది. మీరు ఎట్ట చేస్తారో ఏం కాదో మీ దయా అని ఇప్పుడు వాళ్ళు దిగు పబ్బతి పడుతున్నారు. మొత్తానికైతే ఇక మరి ఈ కథ నడుస్తుంది. ఇక మరి చూడాలి రేపు జూబ్లీ హిల్స్ జనాలు ఎవరిని గుండెలో పెట్టుకుంటారు అనేది నవంబర్ 14 తారీఖు దాకా ఎదురు చూద్దాము. ఇక రాములు సీఎం రేవంత్కు శుభాకాంక్షల వెలువ. అటు మోదీ ఎక్స్ట్రా రాసుకుంటేమో సోనియా రాహుల్ గాంధీ ఫోన్ చేసిరేమో మమతకి ఇట్లా సీతక్క పోయినట్టుంది, పొంగులేటి పోయి కలిసినట్టుండు, పొన్నం ప్రభాకర్ పోయినట్టుండు,
బట్టి విక్రమార్క పోయినట్టుండు. అంత బాగానే ఉంది కానీ ఏమో ఇళ్ళ కూడా మళ్ళీ మంత్రులని కొన్ని కోయిలాగలు ఏరేసి మళ్ళీ కొన్ని కొత్త కొత్త కోయిలాగలు తీసుకుంటారట అనేది మరి గుసగుస వినపడుతుంది. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ తర్వాత మొదలైతట్టుంది పండుగ. మళ్ళీ ఏది మళ్ళీ కొత్త 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 జాతర, కొత్త మంత్రుల జాతర. మరి ఏ కోయిలాగా ఎగిరిపోతుందో ఏం కథో. ఆ కోయిలాగలకు దడుగు బుచ్చింది అప్పుడే. వామ్ము ఎట్టన ఉంది, జనాలు అలా ఉండాలి, లేకపోతే ఏదో అయితట్టుంది అనేది కథ లోపటంగా నడుస్తుందట. మరి ఏ కోయిలాగకు ఎసరు పెడతారు, ఎవరిని కొత్తగా తీసుకుంటారు అనేది ఇక చూద్దాం. ఆ కథ కూడా చూద్దాం. సురేఖ కూడా వచ్చిందిగా. అమ్మో ఇంకేముంది. సీఎం మాటల్లో ఓటమి భయం. జన్మదినం సందర్భంగా ప్రజలకు మీరిచ్చే గిఫ్ట్ ఏంటి? బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. అమ్మ భయం కనపడుతుందట ఈ కోలియాకు. ఈ వీళ్ళదేమో మరి గెలిపే అయితట్టుంది. గెలుస్తామన్న ధీమా వీళ్ళకి వచ్చిందట. సీఎం రేవంత్ రెడ్డికి ఏం భయం అవుతుందట, వణుకుతుండట. ఒడ్డున వాట చేప పిల్లోలే వణుకుతుండట. ఇప్పుడు అక్కడక్కడ గల్లీల పోయి చిన్నగా అటు ఇటు కల మీద ఇది చేస్తే ఏముంది తాత, జూబ్లీ హిల్స్ ఏది పిల్ల మరి ప్రచారం ఎట్టేట్టు నడుస్తుంది, ఎవరి ఊపు ఉంది, ఎవరి ప్రచారం బాగుంది జూబ్లీ హిల్స్లా, ఎవరి పలుకుబడి బాగుంది, బయటంగా ఏమంటారు, లోపటంగా ఏమంటారు. ఎందుకంటే నాకు ఓటై మాకు ఓటై మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటే అందరికీ తలకాయ ఎట్టిట ఊపుతారు. జనాలు అందరికీ తలకాయ ఎట్టిట ఊపుతారు గంగేది లెక్క. అమ్మో జనాలు చాలా తెలివికల్లోళ్ళు. లీడర్లు అంటే లీడర్ల కంటే ఎక్కువ తెలివికల్లోళ్ళు. ఇక ఆ లీడరు ఆడికి వచ్చి వెళ్ళిపోయినాక వీళ్ళు మాట్లాడుకుంటారు. ఏమనుకుంటారు, అవునే వెళ్ళాక బుర్ర ఇప్పుడు ఈయన వచ్చిండు, కార్చుకుంటా ఆమె వచ్చింది, ఎగేసుకుంటా ఆయన వచ్చిండు, ఎట్ట చేద్దామే ఓటు ఎవరికి వేస్తే బాగుంటుందే, ఎవరికి వేస్తుంది అంటే ఇక అందులో మనుషులల్లా ఇక చూస్తారు. ఇప్పుడు ఆమె ఆడి మనిషి మరి షెడ్డో పడ్డో మాకు అదా ఇదా గట్టిన అదో ఇదో కావాలి, చెయ్యాలి, చేపాలి, ఆపది సాపదికి మరి ఆడి మనిషి ఏం నిగుతుంది, ఏం ఇది అవుతుంది, ఇదో మాట. ఏది వాళ్ళది అంతా ఎట్లా ఉందడగా, అంతా కచ్చపచ్చ ఎవరో ఉందడగా గా పార్టీ వాళ్ళది ఏమో మరి వాళ్ళ కాలకి సక్కి లేదట అని ఇదో మాట. ఏది ఎక్కడ చూడు ఆడ ఈడ మన ఎల్లక్క అంటుంది పలాని పార్టీ మొత్తమే పండుకుందట, ఏం లేదట, అది చక్కగా ప్రచారమే చేస్తలేదట, అది ప్రచారం చేస్తుంటే వాళ్ళ ఇంకా బట్టి గుంపే లేదట. మరి గాలకేసి ఏం సకదానం, ఇటు మళ్దాం అంటే ఇట్లాంటి గుసగుసలు నడుస్తుంటాయి. అయితే ఇంట్లో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఏం నడుస్తుందయ్యా అంటే ఇక అది కూడా చెప్పుకుందాం ఆకర్దాలకు. ఇప్పుడు ఇది ఇట్లా అవుతుందా ఇది. ఇది జూబ్లీ హిల్స్ పెద్ద కుర్చీ. వింటురా? ఇప్పుడు ఇది జూబ్లీ హిల్స్ పెద్ద కుర్చీ, ఇది తలకాయ. ఇప్పుడు ఈ తలకాయ కాడ బీజేపీ పట్టిందట. తలకాయ కాడ బీజేపీ పట్టి ఇటే లాగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ వీళ్ళు ఇటే లాగుతురు. వాళ్ళు తలకాయ కాడ పట్టిన అన్నంత మాత్రమే కానీ వాళ్ళు ఇటే లాగుతురు, బ్యాలెన్స్ పట్టలే, వాళ్ళు ఇట్లా లాగుతురు. ఇక ఇక్కడ కాంగ్రెస్
కాంగ్రెస్ ఇగో ఇటు లాగుతుంది. ఇప్పుడు జనాలు కూడా అదే అనుకుంటున్నారు. బారు బూరు బచ్చన్నపేట అది ఇదే అని చెప్తున్నారు, కానీ రెండు ఒకటే అని అనగా ఇప్పుడు అది ఏదో మీది మాటకే తిట్టుకుంటుందట, లోపలంగా అంత కథ నడుస్తుందట. పార్లమెంటు ఎలక్షన్లల్లా బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు హిమ్మతిచ్చిరటగా, ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్కు హిమ్మతిస్తారట. ఇగో ఇదే ఇప్పుడు నేను ఇది జూబ్లీ హిల్స్ కుర్చీది. జూబ్లీ హిల్స్ కుర్చీకి కాంగ్రెస్ ఒకళ్ళు ఇగో ఇటు గుంజుతుర్రు, బీఆర్ఎస్ కోళ్ళ ఇటు గుంజితే బీజేపీ తలకాయ బట్టి అటే గుంజుతుర్రు అట. ఇంకో ఇట్లా చెప్తున్నారు జనాలు. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్న ఎద్దు ఆయన పెద్ద మనిషి రావు కేసీరావు, ఇక ఆయన అదే ఆశ వదులుకుండు. దండగా ఇక అది ఎంతసేపు చెప్పు, అధికార పార్టీకి జనాల తెలియదా? ఇప్పుడు అధికార పార్టీని కాదనుకుంటే రేపు షెడ్డ పాటు వచ్చే పనులు కూడా రావు, మళ్ళీపోతాయి, వెనక పిశాచి కొడతాయి. మళ్ళీ జూబ్లీ హిల్స్ ఇంకింత గబ్బు కొడుతుంది అనేది జనాల నాడి తెలిసినోడు కదా కేసీరావు. అందుకనే నేను జూబ్లీ హిల్స్ ప్రచారానికి పోయినా, అది ఓడిపోతుందని తెలుసు. ఓడిపోయినాక నీ దండం పెట్టి అంత నాడు లేదు ఇంత నాడు లేదు, సొంత నాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టుగా బుర్ర కేసీరావయ్య ఉరికొచ్చి ప్రచారం చేసిన జూబ్లీ హిల్స్ నెగ్గలేగా, అయితే అయిపోయింది. ఇక అంటే రాబోయే ఎలక్షన్లలో కూడా ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ వాటి మీద దీని దెబ్బ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఊపు ఏది కనపడితే రేపు ఆ ఎలక్షన్లలో కూడా ఊపు అదే కనపడుతుంది. అందుకనే ఇక ఈ పాడిగాను నేను అంత అది ఇటుబడి గెలవది, ఎన్ని కథలు పడ్డా ఎన్ని వేషాలు చేసినా ఎన్ని చిత్రాలు చేసినా గెలవది. ఎట్లా చేద్దాం ఏంది ఏం కథ పోకుంటేనే మంచిది. సరే కేసీరావు వస్తే గెలుసునో ఏమో అనేదన్నా ఉంటుంది, కానీ కేసీరావు కూడా వచ్చిండు, పండుకుంది కారు అంటే నాది ఆయంత ఇజ్జతి పోతట్టుంది అని ఇప్పుడు కేసీరావు ఎర్రవల్లి గేటు దాటలేడట. ఇక ఇంట్లో ఇంకోటి ఏంటంటే బాబా మధ్యలో పోరు, ఇటు రాములు అటు హరీషు. ఇప్పుడు ఈయన భుజాన మోస్తుండు. ఇప్పుడు ఎవరు రాములు భుజాన మోసిండు. హరీష్ రావుకు ఇక పాపం వాళ్ళ అయ్య చచ్చిపోయి జర ఆయన 4 రోజుల పాటు రాకపాయ. ఇక రాములు ఎక్కువ భుజాల మీద మోసిండు. బామ్మర్ది ఉరకలు పెడుతున్నావు, పెట్టి ఉరకలు పెట్టు. ఎంతసేపు చెప్పు. ఇది ఒకవేళ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే మా బామ్మర్దికి ఇంకెక్కువ పవర్ వస్తుంది, ఇంకెక్కువ ప్రచారం పెరుగుతుంది. అమ్మా వర్కింగ్ ప్రెసిడెంట్గా రాములు బాగానే నెగ్గిండు రో, బాగానే గెలిపించిండు రో, సమర్థుడే, అయ్య లేకపోయినా కొడుకు ముంగట నడిచి సాధించిండుగా అనేది పేరు వస్తట్టుంది. ఎట్లా చేయాలి అనేది కూడా హరీష్ కూడా కొంత లోపల ఉంది, మెరమెర అంటుంది. పుసుకున గెలిస్తే మా బామ్మర్దికి ఈడ మంచి పేరు వస్తుంది. మరి ఏందనుకుంటారు, ఇంటి దొంగను ఈశ్వరుడే కనిపెట్టలేదు అనేది ఇగో ఇందుకే పుట్టిన సామెత. పెద్దలు అనే మాట ప్రతిదీ అక్షరాల సత్యం. ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడు, ఈశ్వరునికే దొరకలేదట ఇంటి దొంగ. మరి ఏందనుకుంటా అట్లా ఉంటారు. అందుకనే పుసుక్కున జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే ఇక నా పని అయిపోయినట్టే, మా బామ్మర్దికే కిరీటం పెడతారు ఎక్కువ. మాస్ లీడర్గా నేను జనాలల్లో మంచి పేరు సంపాదించుకుంటే ఇప్పుడు ఆ పేరు మొత్తం మా బామ్మర్ది గుంజుకపోతాడు.
కేసీరావు రాకపోయినా కొడుకు ముంగడబడి నడిపించి ఇలా జూబ్లీ హిల్స్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరేసిండు గారా అని ఆయన పేరు జనాల నాలుకల మీద నాట్యమాడుతుంది కాబట్టి ఓడిపోతేనే బాగుంటుందిగా అనేది హరీష్ కడుపులో కూడా ఉన్న భయం. మరి ఏందనుకుంటారు రాజకీయం అంటే? రాజకీయం ఏందనుకుంటున్నారు? తండ్రి కొడుకులనే ఏర్పాటు చేస్తుంది రాజకీయం. బాబా మరుదులో లెక్క రక్త సంబంధాలనే ఏర్పాటు చేస్తుంది రాజకీయం. రక్త సంబంధాలకే కండర్ర చేసి కయ్యానికి కాలు దివి ఎంతవరకైనా పురేస్తాయి అని కత్తిపోట కాడికైనా వెనక ముందు ఆడేది రాజకీయం. అది అట్లా. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నా. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. ఉంటా. శనార్థి.